సో మనం ఇప్పుడు అడ్వెంచర్ వర్క్స్ డేటాబేస్ అనేది మన సర్వర్లోకి రీస్టోర్ చేసాము. ఓకే, అయిపోయింది. సో ఇక్కడ అడ్వెంచర్ వర్క్ డేటాబేస్ ఉంది కదా, సో ఈ డేటాబేస్ని ఎక్స్పాండ్ చేసామనుకోండి. నా స్క్రీన్ విజిబుల్ ఉందా ఎవ్రీవన్? ఆర్ యు ఏబుల్ టు సీ మై స్క్రీన్? Yes. ఓకే, Yes, madam. just to refresh, if you are not able to see the adventure works, then you are able to see adventure works database here. Just there is a plus symbol, just click on it, it will expand. There are tables, views, sectional resources, system. There are so many. Just click on the table button, like plus click on the table. So it will expand. It will show in the database there are how many tables are there. It will visible. So dbo.database log is one table, dbo.employee is one table, dbo.error log is one table, like that. Here in the adventure works, they created so many tables. Like sales is one table, and production is one table, purchasing is one table. So human resource is one schema, so person is one schema. ఓకే, ఇక్కడ టేబుల్ ఉంది, కరెక్టే. ఈ టేబుల్ని ఎక్స్పాండ్ చేసామనుకోండి, ఇక్కడ కాలమ్స్ అని ఉంది, కీస్ అని ఉంది, ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి. బట్ ఐఎమ్ అనేబుల్ టు సీ వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ ది టేబుల్. ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఇట్, it can't show any information in the table, right? So if you want to see the information which is stored in the table, you are using one command. Okay, before that మనం మామూలుగా టేబుల్లో ఏముంటాయి? టేబుల్లో రోస్, కాలమ్స్ ఉంటాయి, అవునా కదా? Yes. ఇక్కడ మనం రోస్ ని రికార్డ్స్ అంటాం. సో ఈ సీక్వెల్ లో రోడ్స్ ని మనం ఏమని పిలుస్తామంటే రికార్డ్స్ అంటాం. హౌ మెనీ రికార్డ్స్ ఆర్ దేర్, హౌ మెనీ రికార్డ్స్ దట్ టేబుల్ హ్యాస్, లైక్ దట్ విల్ కాల్. ఓకే, కాలమ్స్ విల్ ఓన్లీ కాలమ్స్ అనే పిలుస్తాం. ఓకే, దిస్ ఈస్ వన్ థింగ్. సో నేను ఇప్పుడు ఒక టేబుల్ ని యాక్సెస్ చేయాలనుకుంటున్నా. ఏ టేబుల్ యాక్సెస్ చేద్దాం? ఎనీవన్? జస్ట్ ఎనీ వన్ టేబుల్. Graph tables. విచ్ వన్? Graph tables. No, these are not. These are different. I am just telling you, just access the user-defined data tables. Okay. Employee table. dbo.employee or human resource. Okay. I'll access human resource dot employee. So how I have to access? అంటే మనం ఈ టేబుల్ ని మనం ఏం చేస్తున్నాం? మనం తీసుకుంటున్నాం, రిట్రీవ్ చేసుకుంటున్నాం అనమాట. టేబుల్ ని రిట్రీవ్ చేసుకోవడానికి, సో టేబుల్ రిలేటెడ్ మనము కొన్ని కమాండ్స్ చెప్పాం మనం నిన్న, DDL, DML అనేసి. సో మనం టేబుల్ రిలేటెడ్ ఏ కమాండ్స్ యూజ్ చేస్తాం? DDL కమాండ్సా, DML కమాండ్సా? DDL commands, ma'am. DDL కమాండ్సా? DDL కమాండ్స్ ఏమేమి ఉంటాయి? క్రియేట్, ఆల్టర్, డ్రాప్. సో మనం ఇప్పుడు టేబుల్ ని క్రియేట్ చేయట్లేదు, టేబుల్లో చేంజెస్ చేయట్లేదు, టేబుల్ ని డిలీట్ చేయట్లేదు. సో మనం ఏం చేస్తున్నాం? టేబుల్లో ఉన్న డేటాని ఆ టేబుల్లో అసలు ఏముంది అనే మనం చూడాలనుకుంటున్నాం. సో మనకి ఇప్పుడు DDL కమాండ్స్ అవసరం లేదు. DDL కమాండ్స్ ఓన్లీ మాత్రమే. ఓకే, DML కమాండ్స్ ఉన్నాయి. DML లో ఏమి కమాండ్స్ ఉన్నాయి? ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, ఇంకా DML ఉన్న కమాండ్స్ ఏవేవి? Select, delete, update, సో సెలెక్ట్, insert. అప్డేట్, ఇన్సర్ట్. ఇన్సర్ట్ అంటే ఏంది? డేటాని ఇన్సర్ట్ చేయడానికి. మనం ఇక్కడ డేటాని ఇన్సర్ట్ చేస్తున్నామా టేబుల్లో? చేయట్లేదు. నెక్స్ట్ అప్డేట్. సో ఉన్న డేటాని అప్డేట్ చేస్తున్నామా? చేయట్లేదు. ఇన్సర్ట్ అయిపోయింది, అప్డేట్ అయిపోయింది. డిలీట్, ఉన్న డేటాని డిలీట్ చేస్తున్నామా? చేయట్లేదు. నెక్స్ట్ సెలెక్ట్. సెలెక్ట్ అంటే ఏంటి? నార్మల్ గా దేనైనా సెలెక్ట్ చేస్తున్నాం. సో ఆ సెలెక్ట్ అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ని మనం రిట్రీవ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ సెలెక్ట్ కమాండ్ యూజ్ చేస్తాం. సో మనం ఇక్కడ ఉన్న టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకు కావాలి కాబట్టి సెలెక్ట్. ఓకే, ఏ టేబుల్ ఇన్ఫర్మేషన్ కావాలి? హ్యూమన్ రిసోర్స్ డాట్ ఎంప్లాయీ.
మనం టేబుల్ నేమ్ ఇచ్చాము, సెలెక్ట్ అని ఇచ్చాం. టేబుల్ నేమ్ కరెక్ట్ ఉంది కదా, హ్యూమన్ రిసోర్సెస్ డాట్ ఎంప్లాయీ. ఓకే, సెలెక్ట్ టేబుల్ నేమ్ అని ఇస్తే అయిపోతుందా? అయిపోదు. మీరు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇట్ కుడ్ నాట్ బి బౌండ్ అంటే మనం దాని నుండి సెలెక్ట్ చేసుకుంటాం. మనం తెలుగులో ఇప్పుడు దాని నుండి అంటున్నాం అంటే ఏంటి, ఐ వాంట్ టేక్ దిస్ ఫ్రమ్ వన్ టేబుల్. సో అక్కడ మనం ఫ్రమ్ అనేది మనం ఏదైతే మాట్లాడుతున్నామో అందులోనే ఉంది మనం క్వైరీ రాసేది అనమాట. సెలెక్ట్ ఫ్రమ్ టేబుల్. ఓకే, అర్థమైందా ఎందుకు అక్కడ ఫ్రమ్ ఇచ్చామనేది? అర్థం కాలేదా? దాని నుండే తీసుకుంటున్నాం కదా. సో టేబుల్ నుంచి మనం టేబుల్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం కాబట్టి ఫ్రమ్ ద టేబుల్. ఓకే, సపోజ్ ఇప్పుడు మనం టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేయాలనుకో, దానికి ఇన్సర్ట్ చేసాం దాని లోపలికి కాబట్టి టు టేబుల్ అని వస్తుంది. ఓకే, టు అనే కమాండ్ యూజ్ చేస్తాం అనమాట ఏదైనా ఇన్సర్ట్ లోకి అలా. సో దాంట్లో చేంజెస్ చేసినప్పుడు మనం దాని నుండి డేటా రిట్రీవ్ చేసుకునేటప్పుడు ఫ్రమ్ అనేసి వస్తుంది. ఓకే, ఇక్కడ టేబుల్లో చాలా కాలమ్స్ ఉంటాయి. సో మనం టేబుల్ మొత్తం కావాలి అంటే ఒక్కొక్క కాలం కాకుండా ఓన్లీ టేబుల్ మొత్తం కావాలంటే జస్ట్ స్టార్ అన్నమాట. స్టార్ అంటే ఆల్ కాలమ్స్ అనేసి. జస్ట్ ఎగ్జిక్యూట్ హ్యూమన్ రిసోర్సెస్ డాట్ ఎంప్లాయీ ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్. ఎందుకు ఇలా వచ్చింది అంటే, సో ఇప్పుడు హ్యూమన్ రిసోర్స్ డాట్ ఎంప్లాయీ టేబుల్ అనేది ఏ డేటాబేస్ లో ఉంది? అడ్వెంచర్ వర్క్స్ డేటాబేస్ లో ఉంది, అవునా కదా? సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఇక్కడ పైన ఏ డేటాబేస్ ఇక్కడ కనిపిస్తుంది? ఇది ఒక డిసేబుల్ లో ఉంది, బట్ ఇక్కడ ఏ డేటాబేస్ కనిపిస్తుంది? మాస్టర్. సో మాస్టర్ ఈ టేబుల్ ఉందా? లేదు. అందుకే మనకి ఇక్కడ ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ అనేసి వస్తుంది. సో ఎప్పుడైనా యాక్చువల్ గా యాజ్ ఎ ఫ్రెషర్ గా మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇవే. సో మనం ఇక్కడ డేటాబేస్ ఆ టేబుల్ అనేది ఏ డేటాబేస్ లోనే ఉంటుంది, కానీ ఇక్కడ ఏ డేటాబేస్ డిఫాల్ట్ ఉంటుంది. సో అప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది, ఏంటబ్బాయి ఎర్రర్ అని మన టైం అంతా వేస్ట్ అవుతుంది. అందుకే మనం ఎప్పుడైతే ఈ టేబుల్ ఎక్కడైతే ఈ క్వైరీ రన్ చేస్తామో అప్పుడు మనం ఏ డేటాబేస్ లో రన్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏదైనా క్వైరీ సరే. సో ఇప్పుడు నీకు అడ్వెంచర్ వర్క్స్ లో కావాలి ఇది క్వైరీ అనేది. సో నువ్వు అడ్వెంచర్ వర్క్స్ లో చేయకుండా ఇక్కడ మాస్టర్ లో చేస్తే నీకు అది ఎలా వస్తుంది? ఆ టేబుల్ నీకు కావాల్సిన టేబుల్ రాదు కదా. సో అందుకనేసి ఇక్కడ క్వైరీ మీద క్లిక్ చేసామనుకో, ఇక్కడ ఇది మా డేటాబేసెస్ అనమాట. సో మనకు కావాల్సిన డేటాబేస్. సో టాస్క్ లో ఏదైనా ఈ టేబుల్ ఉందా? లేదు. టెంపడీబీలో లేదు, ఎంఎస్డిబి లేదు, మాస్టర్ మనకి దేంట్లో ఉంది? అడ్వెంచర్ వర్క్స్ లో ఉంది. సో అడ్వెంచర్ వర్క్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, చూద్దాం రిజల్ట్ ఏమొస్తుందో. వచ్చిందా టేబుల్? ఓకే, ఎక్స్పాండ్ చేద్దాం. జస్ట్ పైకి క్లిక్ చేద్దాము. ఇంకా చాలా ఉండొచ్చు మనకి ఇంతవరకు సో ఈ అడ్వెంచర్ వర్క్స్ డేటాబేస్ లో ఇక్కడ చాలా ఉన్నాయి. ఇవన్నీ రికార్డ్ ఎంప్లాయీ ఐడి ఉంది. సో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? ఇప్పుడు నాకు టీసీఎస్ లో నా ఎంప్లాయీ ఐడి 180074. 180007 అంటే ఒక్కొక్క ఎంప్లాయీ ఐడి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఈ టేబుల్లో స్టోర్ చేస్తున్నారు అనమాట. హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఎంప్లాయీ యొక్క ఇన్ఫర్మేషన్, ఎంప్లాయీకి ఏమేమి ఉంటాయి? ఒక ఎంప్లాయీ ఐడి ఉంటుంది, ఆ ఎంప్లాయీకి ఒక కాంటాక్ట్ ఐడి ఉంటుంది, ఆ ఎంప్లాయీ బర్త్ డేట్, మ్యాటర్ స్టేటస్. సో ఇవన్నీ కాలం నేమ్స్ అనమాట. కాంటాక్ట్ ఐడి, లాగిన్ ఐడి, మేనేజర్ ఐడి. సో ఆ ఎంప్లాయీకి రిలేటెడ్ మేనేజర్. ఓకే, ఆ ఎంప్లాయీ దేంట్లో వర్క్ చేస్తున్నారు అంటే ఏ డిపార్ట్మెంట్ రిలేటెడ్ వర్క్ చేస్తున్నారు, ఎంప్లాయీ యొక్క బర్త్ డేట్. సో మ్యాటర్ స్టేటస్, జెండర్, ఆ ఎంప్లాయీని ఎప్పుడు హైర్ చేస్తున్నారు, ఆ ఎంప్లాయీ యొక్క శాలరీ ఎంత ఉంది, సో ఎన్ని సిక్ లీవ్స్ తీసుకున్నారు. సో ఇలా వాళ్ళు ఈ డేటాని హ్యూమన్ రిసోర్స్ అనే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంప్లాయీ అనే టేబుల్లో స్టోర్ చేశారు. ఓకే,
ఇక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అనేసి మనం ఎక్కడ చెక్ చేయాలి? ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అని మనం స్క్రోల్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇక్కడ 1 2 3 4 5 6 ఇట్లా స్క్రోల్ డౌన్ చేయకుండా జస్ట్ ఇక్కడ ఈ ఎడ్జ్ లో మన రైట్ సైడ్ ఒక ఎడ్జ్ లో ఉంటుంది 290 rows అనేసి. విజిబుల్ అవుతుందా మీకు? చూస్తున్నారా? It is showing here as 290 rows in the right side. మ్యామ్ స్క్రోల్ డౌన్ చేసి చూసుకోవడం కంటే ఏదైనా కమాండ్ రాస్తే డైరెక్ట్ గా చూపిస్తున్నాం ఎంతమంది ఉన్నారు అనేది. నో కమాండ్ అవసరం లేదు, స్క్రోల్ డౌన్ అవసరం లేదు, జస్ట్ టేబుల్ ఎగ్జిక్యూట్ అయిన వెంటనే సో మనకి ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయనేసి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకే, జస్ట్ చెప్తున్నా దానికి రిలేటెడ్ కమాండ్స్ ఉంటాయి. ఓకే ఓకే మ్యామ్. జస్ట్ ఐఎమ్ గివింగ్ యూ ద ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం, ఇంకో టేబుల్ చూద్దాం అందులో ఏమున్నాయి అనేసి. ఇది ఎంప్లాయీ, ఎంప్లాయీ అడ్రస్ ఆర్ ఎంప్లాయీ డిపార్ట్మెంట్. ఓకే, సో చెప్పండి ఎంప్లాయీ డిపార్ట్మెంట్ ని ఎట్లా యాక్సెస్ చేయాలి? క్వైరీ చెప్పండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ హ్యూమన్ రిసోర్సెస్ డాట్ హ్యూమన్ రిసోర్సెస్ డాట్ మనం ఎంప్లాయీ డిపార్ట్మెంట్. ఆ హ్యూమన్ రిసోర్సెస్ టైప్ చేసిన తర్వాత డాట్ ఇచ్చామనుకో, ఆ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ లో ఏ టేబుల్స్ ఉన్నాయి. సో ఎంప్లాయీ ఆల్రెడీ అయిపోయి ఎంప్లాయీ షిఫ్ట్, జాబ్ క్యాండిడేట్, ఎంప్లాయీ పే హిస్టరీ, ఎంప్లాయీ అడ్రస్, లైక్ దట్. సో ఇప్పుడు ఎంప్లాయీ పే హిస్టరీ చూద్దాం. ఓకే, మనం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఇప్పుడు ఈ క్వైరీ కమాండ్ లో ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ ఇచ్చి ఎగ్జిక్యూట్ అని టైప్ ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, సో మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. లేదు నాకు ఇది ఒక్క టేబుల్ మాత్రమే, సో నాకు కావాల్సిన ఒక్క టేబుల్ అనుకున్నప్పుడు దీన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయాలి, అప్పుడే ఈ టేబుల్ వస్తుంది. ఓకే, ఎంప్లాయీ పే హిస్టరీ. సో ఇప్పుడు చెప్పండి ఎంప్లాయీ పే హిస్టరీలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? బాలా, టెల్ మీ హౌ మెనీ రికార్డ్స్ ఆర్ దేర్ ఇన్ ది ఎంప్లాయీ పే హిస్టరీ? వేడేనా? ఏంటి అసలు మీ వాయిస్ అంతా బ్రేక్ అవుతుంది, ఒక్క ఆన్సర్ కూడా. అందరం ఒకటే చోట కూర్చున్నాం మ్యామ్. ఓకే సరే, అట్లీస్ట్ ఎనీ వన్ ఆన్సర్ ఫ్రమ్ ఎనీ వన్. బాలా 316 మ్యామ్. 316 rows are there. Rows means 316 records are there. Okay, how many columns are there in the table? So every table has rows and columns. Sorry, 5 columns are there. 6 ఎక్కడున్నాయి 6? 5 మ్యామ్. Only సారీ మ్యామ్, నంబర్స్ కూడా yeah, కౌంట్ చేసి. it's not a column. It will created by default only employee ID, date change date, rate, pay frequency, modified date. Okay, these are the columns. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ టేబుల్లో ఇన్ని కాలమ్స్ అవసరం లేదు. సో ఈ టేబుల్ అంటే ఓన్లీ 5 కాలమ్సే ఉన్నాయి. ఇప్పుడు హ్యూమన్ రిసోర్స్ ఎంప్లాయీ తీసుకుంటే ఇంకా చాలా కాలమ్స్ ఉన్నాయి, దగ్గర 1 2 3 4 5. ఓకే, ఒక 12 కాలమ్స్ ఉన్నాయి అనుకోండి. ఈ 12 కాలమ్స్ లో నాకు అవసరం లేదు, నాకేంటి ఆ ఎంప్లాయీ ఐడి కావాలి, ఆ ఎంప్లాయీ యొక్క లాగిన్ ఐడి కావాలి, ఇంకా అతను ఏ బ్రాంచ్ కి అంటే ఏ దేనిలో వర్క్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇక్కడ టైటిల్ అని ఉంది కదా,
సో ఏ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు, టూల్ డిజైనరా, సో అతని యొక్క జాబ్ డిస్క్రిప్షన్ అన్నమాట. సో నాకు ఈ మూడే అవసరం, ఏవి, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ యొక్క లాగిన్ ఐడి అండ్ అతని యొక్క టైటిల్. సో ఆ మూడే నాకు అవసరం అనుకున్నప్పుడు మనం టేబుల్ మొత్తం తీసుకోవాల్సిన అవసరం లేదు కదా, టేబుల్ మొత్తం రిట్రీవ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మూడిటినే మనం రిట్రీవ్ చేయాలి. ఈ మూడిటిని మనం ఎలా రిట్రీవ్ చేయాలి, ఇక్కడ స్టార్ అంటే ఏమని చెప్పా, స్టార్ అంటే ఏమని మీనింగ్, సెలెక్ట్ అవ్వనమాట మొత్తం వస్తుంది టేబుల్. ఆల్ కాలమ్స్ అని మీనింగ్. ఓకే, సెలెక్ట్ అంటే ఆల్ కాలమ్స్ అనేసి, టేబుల్ మొత్తం అని చెప్పకూడదు. రోస్ అనేది బై డిఫాల్ట్ ఇప్పుడు ఒక కాలం సెలెక్ట్ చేసినాం అనుకో, అందులో ఎన్ని రోస్ ఉన్నాయో ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అనమాట. బట్ ఇక్కడ స్టార్ అంటే ఆల్ కాలమ్స్ అనేసి. సో ఇప్పుడు నాకు ఆల్ కాలమ్స్ అవసరం లేదు, ఏదో 3 కాలమ్సే కావాలి. అప్పుడు మనం ఇంకో క్వైరీ రన్ చేస్తాం, అదేంటి సెలెక్ట్. సో ఏ కాలమ్స్ కావాలి, ఎంప్లాయీ ఐడి, but be careful while giving the column names, while giving the table names, everything. If you do one mistake, like instead of employee there is double A, if you give only single A it will give us error. Okay, employee ID, then under column comma, then login ID, comma, ఇంకా టైటిల్. దీస్ 3 నాకు ఈ 3 కావాలి. ఓకే, అంతే. ఇక్కడ స్టార్ బదులు మనకి ఏ కాలమ్స్ కావాలి, సో ఏదైతే మనకి రిక్వైర్డ్ కాలమ్స్ ఆ కాలమ్స్ నేమ్స్ ఇస్తాం. రిమైనింగ్ సేమ్ ఫ్రమ్ ఏ టేబుల్లో ఉన్నాయి ఈ 3, హ్యూమన్ రిసోర్స్ డాట్ ఎంప్లాయీ టేబుల్లో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, సో మనకి ఏవైతే ఆ 3 కావాలో ఆ 3 కాలమ్స్ వస్తాయి. అర్థమైందా? అర్థమైంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ టేబుల్ మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ బర్త్ డేట్ ఉంది, సో ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీ యొక్క బర్త్ డేట్ ఉంది. నాకు ఈ బర్త్ డేట్ ఎవరు ఎల్డరు, ఎవరు యంగరు, ఎవరు పెద్ద, ఎవరు చిన్న అని మనం ఎలా కనుక్కుంటాం, ఇక్కడ ఇవి జిగ్జాగ్ ఆర్డర్ లో ఉన్నాయి అన్నమాట. సో జిగ్జాగ్ ఆర్డర్ లో ఉన్నప్పుడు అవి ఒక ఆర్డర్ లో ఉంటే మనం ఎవరు పెద్ద ఎవరు చిన్న అనేసి కనుక్కుంటాం, అవునా కాదా? ఆర్డర్స్ లో 2 టైప్స్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అని ఉంటుంది. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి చెప్పండి, స్మాల్ టు బిగ్. డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న బర్త్ డేట్ ని అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ లో పెడదాం. ఓకే, సెలెక్ట్, ఎంప్లాయీ, దెన్ ఆర్డర్, ఆర్డర్ బై. ఓకే, మనం ఆర్డర్ బై ఏ కాలం ని ఆర్డర్ లో పెట్టాలనుకుంటున్నాం, బర్త్ డేట్ ని. బర్త్ డేట్
డిసెండింగ్. ఓకే, క్వైరీ అర్థమైందా ఇది? సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ హ్యూమన్ రిసోర్స్ డాట్ ఎంప్లాయీ అంటే ఈ టేబుల్ వస్తుంది. ఓకే, ఈ టేబుల్లో ఈ బర్త్ డేట్ ని డిసెండింగ్ ఆర్డర్ లో పెడుతున్నా. దీన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ బర్త్ డేట్ బాగా ఒకసారి గుర్తు పెట్టుకోండి. ఇక్కడ ఎంప్లాయీ ఐడి 1 ఉంది, ఇక్కడ బర్త్ డేట్ 1972 ఉంది, ఇక్కడ 1977 ఉంది. సో జిగ్జాగ్ గా ఉంది. ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసామనుకోండి. ఇప్పుడు బర్త్ డేట్ డిసెండింగ్ ఆర్డర్ లో వచ్చిందా? 1981 టు మళ్ళీ 1980. సో అలా వచ్చింది. సో ఇక్కడ ఎంప్లాయీ ఐడి 1 2 3 4 5 అని లేదు. ఎందుకు? వాళ్ళ ఐడీస్ తో వస్తుంది కదా మేడం, అందుకు. అవును, మనం బర్త్ డేట్ ని చేంజ్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ రో మొత్తం చేంజ్ అవుతుంది. సో మనం బర్త్ డేట్ ని అసెండింగ్ ఆర్డర్ లో పెడితే దాన్ని బట్టి దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఎంప్లాయీ ఐడి 120, సపోజ్ 120 అనే ఎంప్లాయీ ఐడికి అతని బర్త్ డేట్ 81 లో పుట్టాడు, కానీ నెంబర్ 1 అనే ఎంప్లాయీ ఐడి ఎప్పుడో 70 లో పుట్టిండొచ్చు. సో అతను ఆ ఎంప్లాయీ ఐడి అనేది కిందికి వెళ్ళిపోతుంది అనమాట. సో మనం ఇలా ఆర్డర్ బై బర్త్ డేట్, ఆర్డర్ బై మ్యాటర్ స్టేటస్, ఇలా కాలమ్స్ అనేవి మనం రిట్రీవ్ చేసుకుంటాం మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని బట్టి. సో ఇప్పుడు మనకు ఎవరు పెద్ద అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు కదా ఈ ఎంప్లాయీ టేబుల్లో. ఎవరు ఇప్పుడు పెద్ద? ఎంప్లాయీ ఐడి 120 అనే పర్సన్ అందరికంటే పెద్దోడు అనమాట, అంతే. ఓకే, మీరు చేస్తారా? ఇప్పుడు ఒకసారి క్వైరీస్ రన్ చేస్తారా? చేస్తున్నాం. చేసేసాం మ్యామ్. ఓకే, చేశారా? ఓకే, ఇంకా ట్రై చేయండి మీరు ఇలా. మళ్ళీ టుమారో కలుద్దాం, ఓకేనా? ఏంటి రెస్పాండ్ లేదు? ఓకే ఓకే, అంటే ఇప్పుడు చేయమని చేస్తున్నాను. ఏంటి? ఇప్పుడే చేయాలా, మరో చూపించాలి?